మరలా 2020 సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా ఈ లెంట్ సీజన్లోనికి నడిపిస్తున్నాడు. ప్రతి సంవత్సరం లాగే క్రైస్తవ సంఘాలు ఈ లెంట్ సీజన్కి సిద్ధపడుతున్నాయి. ఈ లెంట్ సీజన్లో క్రైస్తవులు కేవలం 40 దినాలు మాత్రమే ఉపవాసం ఉండి విశ్వాసముతో ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆరాధించి ప్రభువుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. 40 దినాలు అయిపోయిన తర్వాత క్రైస్తవుల యొక్క జీవితాలు ఏ విధమైన మార్పు లేకుండా మరలా యథావిధిగా ఉంటున్నాయి. ఒక సేవకుడిగా క్రైస్తవ లోకాన్ని కొన్ని మాటలతో బలపరుస్తున్నాను. కేవలము లెంట్ సీజన్ ఈ 40 రోజులు మాత్రమే కాకుండా జీవితకాలం అంతా కూడా మనకి లెంట్ సీజన్ వలె మనం పరీక్షించుకుంటూ బలపరుచుకుంటూ ఆత్మీయంగా దేవునిలో ఎదిగి ఆయనకి ఇష్టలుగా ఈ భూలోకంలో ఉండాలి. ఇతర ఈ యొక్క రిలీజియన్స్ కావచ్చు, ప్రపంచంలో అనేక మంది మనము 40 దినాలు ఎలాగైతే చేస్తామో ఇతరులు కూడా ఈ 40 రోజులు లేదా కొన్ని నెలలు వారిలాగే, అంటే భారతదేశంలో కొన్ని మాలలు ఉన్నాయండి. నేను పేరు చెప్పడానికి నేను ఇష్టపడను, కానీ వారు 40 దినాలు ఉపవాసం ఉంటారు, భయభక్తులతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉంటారు. తిరిగి యథావిధిగా ఆ యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత జీవిస్తూ ఉంటుంటారు. క్రైస్తవ లోకము దయచేసి అలాగా ఉండకూడదు. కేవలము 40 దినాలు మాత్రమే కాకుండా దేవుని వాక్యము చెప్పినట్టు పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. కాబట్టి మనము మారు మనసు పొందిన రోజు ఎంత భయభక్తులతో ఉన్నామో, మారు మనసు పొందిన రోజు ఎంత విశ్వాసముతో ఉన్నామో, మన జీవితకాలం అంతా కూడా అదే విశ్వాసముతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ 40 దినాలు ఆలయాలకు వెళ్ళండి, స్తుతించండి, గణపరచండి, దేవుడిని ఆరాధించండి. 41వ దినము కూడా లేదా మన జీవితకాలం అంతా కూడా ఈ 40 దినాలు ఎంత విశ్వాసంతో ఉన్నామో మిగిలిన రోజులు కూడా అదే విశ్వాసంతో ఉండాలని, అదే నిష్ఠతో ఉండాలని, అదే భక్తి శ్రద్ధలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.